సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని టీపీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ నాయకుడు సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ రమేష్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కవిత ఊరూరు తిరిగి మా ప్రభుత్వంలో ఇన్ని మోసాలు జరిగినాయి, ఇంత సంపాదించుకున్నారు, మా అమ్మ మా నాన్న మా బావ మా అక్క, ఇది ఆమె కవిత ఏం చెప్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. మనం చెప్పలేదు కదా, వాళ్ళ అన్న గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతోంది కదా ఆవిడ. ఎవరు చెప్పండి చెప్తోంది, వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి మీకు గ్యాస్ బండ్ 500కి ఇప్పిస్తున్నాం, ఎవరికన్నా రాకపోతే మన వాళ్ళని కలిస్తే మీకు 500 రూపాయలు గ్యాస్ బండ్ వచ్చే విధంగా ఏర్పాటు చేసి పెడతాం. అట్లాగే 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అవి మీరందరికీ తెలియాలి, మీరు అనుభవించాలి. ఎవరికన్నా రాకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, లీడర్లను కలవండి. తప్పకుండా 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా మనం ఇస్తున్నాం. మీకు వస్తే సంతోషం, రాని పక్షంలో తప్పకుండా మీరు తీసుకోవాలి. 500 రూపాయలకి గ్యాస్ బండ్ ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం, అన్నీ చేస్తున్నాం. ఒక్క ఫంక్షన్స్ ఏదైతే మనం చెప్పామో ఆ కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోబోతా ఉన్నాం. ఇంకా ఇవ్వలేదు ఎవరికి, చేసిందే చెప్పాలి. ఫంక్షన్స్ ఏదైతే ఇస్తామని చెప్పామో, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు దోసుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఇవాళ అప్పులన్నీ మనం కట్టుకుంటూ మళ్ళీ కొత్త రాష్ట్రాన్ని మనం ఆవిర్భవించుకుంటూ అప్పులన్నీ తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ మనం అనుకున్న సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకు వస్తూ ఉన్నాం. ఆ తరుణంలో ఏదైతే ఫంక్షన్ మనం 4000 చేస్తా అన్నామో అది కొంచెం లేట్ అయిన మాట వాస్తవం. తప్పకుండా అది కూడా అతి త్వరలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఫంక్షన్స్ వచ్చే కార్యక్రమం కూడా మనం తీసుకోబోతా ఉన్నాం. ఇది వాస్తవం. మీ ముందు ధైర్యంగా చెప్తున్నా, చేసింది చేశాం అని చెప్పి కూడా ప్రభుత్వం